హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే టమోటా రేటు 73 రూపాయలకు చేరిందని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా వైరల్ చేస్తుంది. చంద్రబాబు వచ్చాడు, ప్రజలు తినడానికి లేకుండా భారాలు వేసి అన్ని రేట్లు కూడా పెంచేసాడు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ రేట్లు పెంచలేదంటే అంతా బాగానే ఉంది. కానీ ఓపెన్గా మాట్లాడుకుంటే కొన్ని రేట్లు పెరగడం వాస్తవం. మొన్నటి వరకు టమాటో రేటు తక్కువే ఉండేది, ఈ మధ్యన కొంచెం పెరిగింది, 73 రూపాయల వరకు వెళ్ళింది. అయితే ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ నిత్యావసర సరుకుల ధరలు ఏవైతే పెరిగినాయని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుని ట్రోల్ చేస్తున్నాయో, రాజకీయం చేయాలని చూస్తున్నాయో, ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని నిత్యావసర సరళ ధరలు పెరిగినాయండి. ఆయిల్ ప్యాకెట్ రేటు ఇప్పుడు వరకు కూడా దాదాపుగా 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఇప్పుడు వరకు రేటు పెరిగినట్టు తెలియదు, అంత దారుణంగా పెరిగిందండి. కరెంటు ఛార్జీలు పెరిగినాయండి, నిత్యావసర ధరల సరుకులు పెరిగిందండి, ఉల్లిపాయ పెరిగిందండి, టమోటా పెరిగిందండి. ప్రతి ఒక్కటి, కందిపప్పు కానించి పంచదార కానించి ప్రతి ఒక్క నిత్యావసర సరుకు పెరిగిందండి. కరెంటు ఛార్జీలు 5 ఏళ్లలో దాదాపుగా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారండి. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన గత 5 ఏళ్ళు. అది కూడా వాళ్ళు అంత దారుణంగా వ్యవహరించి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత టమోటా రేటు ఇప్పుడు దాదాపుగా ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు అంత 15 నుంచి 20 రూపాయలు వరకు పెరిగినట్టుంది. అయితే 73 రూపాయలు ప్రజెంట్ రేట్ ఉంది. అయితే 70 రూపాయలు చిల్లర ఉంది అనుకోండి. అయితే ఇక్కడ వాస్తవంగా చూసుకుంటే వాళ్ళు చేసే ఆరోపణలు అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలను కూడా అన్నం తిననివ్వట్లేదు, ప్రజలను బతకనివ్వట్లేదు, ఏమీ కొనుక్కోలేకపోతున్నారు, ఏమీ తినలేకపోతున్నారు అనేటట్టు అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తుందండి. ఇప్పుడు ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడుగుతానండి. కరెక్ట్ గా గత సంవత్సరం జూలైలో చూసుకుంటే టమోటా రేటు 230 రూపాయలు పైచీలకి ఉందండి. మరి అప్పుడు ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం ఉందండి? ఓపెన్ గా మాట్లాడుకుందాం, మీ ప్రభుత్వమే కదా. 230 రూపాయలు హైయెస్ట్ ప్రైజ్ అండి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా టమోటా ప్రైస్ అనేది ఇన్నేళ్లలో అంత దారుణంగా పెరగలేదండి. అప్పుడు కామెంట్స్ ఎలా వచ్చాయి తెలుసా? ఓపెన్ గా చెప్పుకోవాలంటే టమోటా ప్రైస్ కంటే జొమాటో ప్రైస్ చాలా బెటర్ గా ఉంది అనేటట్టు. అంటే గతంలో, అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ టాపిక్, నేను గతంలో వచ్చేటప్పటికి షేర్ మార్కెట్లో జొమాటో షేర్స్ కొన్నానండి. ఇప్పుడు 56 రూపాయలు ప్రైజు అలా ఉండేటప్పుడు కొన్నానండి. తర్వాత ఈ టొమాటో రేట్ అనేది 230 గత 2023 జూలైలో టమోటా ప్రైస్ అనేది 230 రూపాయల పైచీలకు పెరిగిందండి. అంటే దాదాపుగా 250 వరకు వెళ్ళిందండి ప్రైస్. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఈ షేర్ మార్కెట్ సంబంధించిన పోస్టులు ఎలాగానంటే జొమాటో మీద పెట్టే డబ్బులు బదులు టొమాటో మీద పెట్టుకుంటే బెటరు, దాదాపుగా 250 రూపాయల వరకు మార్క్ రీచ్ అయ్యింది అనేటట్టు వైరల్ చేశారంట. అందుకే ఇప్పుడు ఆ పాయింట్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే గత 2023 జూలై ప్రభుత్వం ఎవరిదండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే ఇప్పుడు 70 రూపాయలతో పోలితే అప్పుడు 230 రూపాయలు పైచీలకు ఉందండి. అంటే ఎంత తేడా ఉందండి మీరు చూసుకుంటే దాదాపుగా 170 రూపాయల వరకు, 160 రూపాయల వరకు ప్రైస్ అనేది గత ఏడాది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టమోటా ప్రైస్ పెరిగింది. మరి అప్పుడు ఎవరు కూడా విమర్శించలేదే. అంటే ఇప్పుడు 73 రూపాయలు ఏదైతే, అంటే 70 రూపాయల చిల్లర ఏదైతే టమోటా ప్రైస్ ఉందో దానిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజకీయంగా ఎలా మాట్లాడుతుందని అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రజలు ఏమి తినలేకపోతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు, చంద్రబాబు వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువైపోయినాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ప్రజలు బతకలేకపోతున్నారు, ధరలు పెంచేశారు అన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏమీ పెంచలేదండి. గత ప్రభుత్వంలో ఏవైతే రన్ అవుతున్నాయో అవి ఉన్నాయండి. బాగా ఇబ్బందిగా ఉన్నవి మాత్రమే కొన్ని తగ్గించడం జరిగింది, కొన్ని కట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్న చూసుకుంటే పూర్తిగా చెత్త పన్ను అనేది రద్దు చేసి పారేసారండి. గత ప్రభుత్వంలో చెత్త పన్ను అనేది కట్టించుకున్నారండి, గుర్తుందో లేదో మీకు. ఇప్పుడు ఆ చెత్త పన్ను అనేది పూర్తిగా క్యాన్సిల్ చేయడం అనేది జరిగిందండి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రచారం ఎలా చేస్తుందని అంటే తప్పులు చేసింది మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం మీద, మెయిన్గా చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే ఈ పక్క పవన్ కళ్యాణ్ గారి మీద అయితే టార్గెట్ చేస్తూ కొన్ని ప్రజల్లో అపోహలు సృష్టించడానికి అయితే ఇలాంటి తప్పుడు వార్తలు అయితే రాస్తున్నారు తప్పితే వాస్తవానికి కావాలంటే మీరు నెట్లో చెక్ చేయండి. గత ప్రభుత్వంలో అంటే 2023 జూలైలో టమోటా ప్రైజు మీరే చెక్ చేయండి, 230 రూపాయలు పైచీలకు చూపెడుతుందండి. అంటే అది వాస్తవం కాదా? అంటే గత ఏడాది అంత దారుణంగా రేటు పెరిగి ప్రజలు అంత దారుణంగా హింసించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం మీద విషం కక్కుతూ నీచమైన ప్రచారాలు చేస్తుందనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలి.
అది ప్రజలు అర్థం చేసుకొని మొన్న ఏదైతే బుద్ధి చెప్పారో అంతకంటే దారుణమైన బుద్ధి రేపు రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఎంపీడీసీ, జడ్పీడీసీలు, ఆ తర్వాత రాబోయే మెయిన్గా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయో, పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేసేయాలి. ఎందుకంటే సమాజానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఉండడం వల్ల సమాజానికి ఇంత కూడా మేలు జరగదండి. దానివల్ల హాని తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరించి మళ్ళీ ఈ రోజు నీతులు చెప్తుందండి. అది మీరు ప్రజలు గుర్తించాలండి. గత 5 ఏళ్ళు ప్రజలు ఎంత దారుణంగా ఇబ్బంది పడ్డారు అనేది, ఈ రోజు ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారు అనేది మీరు ఆలోచించుకొని మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే రోజు రోజుకి ఉందండి.